హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇక్కడనైతే గురువారం రోజు వీడియో అండి ఇది. ఇంకా ముగ్గేసుకుంటాను మామూలుగా. ముగ్గేసుకొని ఇంట్లోకి వచ్చినాక ఆ రోజు పూజ సమ్మక్క సారక్కకి పూజ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్. అందుకోసమే ఇల్లులన్నీ తూడ్చి అంతకుముందు రోజు 2 రోజుల ముందే కడిగినగా ఇల్లు క్లీన్ చేసిందండి. కడిగిన కదా ఇంకా మామూలుగా తూడ్చుకొని పూజ చేసుకుందాం అన్నట్టుగా ఇంకా ఇంట్లో పని అంతా చేసిన. ఇంకా పని చేసింది ఏం చూపెట్టలేదు. ఇక్కడ పూజ చేసుకునేది చూపెడతాను ఫ్రెండ్స్. ఇక అమ్మవార్లకి ఇద్దరికి 2 కొబ్బరికాయలు కొట్టాలి. అందులో ఒకటి ఈ బెల్లాన్ని బంగారం అంటాంగా, అది ఇంట్లో మొన్న డిమార్ట్లో తెచ్చింది డబ్బాలో ఉంటే ప్రసాదాలు అంటే చిన్న చిన్న బిళ్ళలు ఉంటే ఇంకా అయ్యే పెడతాను నేను. పెద్దవి తీసుకురాలి. ఇంతకుముందు 1/2 కేజీ దిమ్మలు ఉంటే అవి తీసుకొచ్చి చెరొకటి అట్లా పెట్టేదాన్ని. ఇంకా అవి కూడా దిమ్మలు లెక్క ఉన్నాయి కాబట్టి ఇంకా 2 అట్లా పెట్టి కొబ్బరికాయ చెరొకటి కొట్టిందండి. ఇంకా పూజ అయితే ఇంత సింపుల్గా చేసుకున్నా. ఇంకా ఒక్కొక్కసారి 15 రోజులకు ఒకసారి అట్లా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటా సమ్మక్క సారక్కకి. వారం అయితే చేయనులే కానీ ఇంకా అప్పుడప్పుడు చేసుకుంటా. ఇంకా పూజ అయిపోయాక ఇంకా వంట చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వంకాయ కూర అది చింత చిగురు తీసుకొచ్చిండు. ఇంకా వంకాయ కూరలో చింత చిగురు వేసి వండుతాను ఫ్రెండ్స్. ఇక అన్నం కూడా బియ్యం ముందే కడిగి పెట్టిన. ఇంకా కూరను అన్నం ఒకేసారి చేస్తాను. ఇంకా పూజ చేసుకోవడానికి లేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పనులన్నీ అయితే లేటుగానే లేచినగా పనులన్నీ అయితే లేట్ అయింది. ఇంకా అమ్మవారికి టీ తాగినాకనే చేసిన పూజ. అమ్మవారికి అయితే తిన్నాక చేసిన ఏం కాదని అంటారు కానీ ఎప్పుడు అట్లా తినలేదు. టిఫిన్ కనుక చేసి చేయొచ్చు పూజ. ఇంకా నేనైతే టీ ఒకటే తాగి ఇంకా పూజ చేసుకొని ఇక్కడనైతే వంట చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ని రోజులు వీడియోలు రాలేదుగా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి నుంచి రోజు డైలీగా వీడియోలు పెడదానని అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం నీరసంగా ఉండి లేవలేదని చెప్పిన, బ్యాక్ పెయిన్ ఉందని లేవలేదుగా ఫ్రెండ్స్. అందుకోసమే ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే రోజు వీడియోలు చేసి పెట్టాలని అనుకుంటున్నా. ఎట్లుంటుందో చూడాలా. అది ఫ్రెండ్స్, నా వీడియోలు ఎలా ఉంటాయో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. న్యాచురల్ సునీత. ఇక జుట్టు అయితే మామూలుగా అట్లా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా క్లిప్ పెట్టి ఏమి వేసుకోవాలి, మామూలుగా దువ్వి అట్లా వేసుకున్నా. ఇంకా వంట చేస్తే అయిపోద్ది అనేసి వంట చేసుకుంటున్నా. ఇక్కడ నేను వంకాయ కూరలో చేపలు కానీ రొయ్యలు కానీ అట్లా వేసి వండితే బాగుంటుంది. అంటే చింత చిగురులో అట్లా వేసి వండితే బాగుంటుంది. మేము చేపలు అంటే ఎండు చేపలు తింటాం కానీ రొయ్యలు అట్లా తినాం. ఇక అందులో ఒకటి ఇంకా చేపలు అలాంటివి ఏమి లేవులేండి. ఇంకా అందుకోసమే వంకాయలలో వేసి వండుతున్నా. ఇంకా కోడిగుడ్డు, ఉల్లిగడ్డలు, చింత చిగురు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడి కూడా చేస్తే బాగుంటుంది. ఒకసారి చేసిన పచ్చడి నేను మళ్ళీ చేసినప్పుడు చూపెడతా. అది ఫ్రెండ్స్ నా వీడియో. ఇక్కడైతే ఇంకా వంకాయలు కూడా వేసేసిన. వంకాయలలో ఫ్రై చేస్తాంగా మనం తాలింపులనే అల్లం ఉన్నా లేకోకున్నా తాలింపులో మసాలా వేస్తే అది టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే తాలింపులనే మసాలా వేస్తాను నేను. అల్లం వేసినలే కానీ మసాలా కూడా వేసిన. చివరికి వేయకోకుండా ముందే మసాలా వేసిన టేస్ట్ బాగుంటుంది ఫ్రైలోకి. అది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే వంకాయలు మగ్గిపోయినాయి.
చిగురు వేసుకుంటున్నా, కొంచెం వేసుకున్నా, కొంచెం ఏమో రేపు పప్పు వండితే వేసుకోవచ్చులే అన్నట్టుగా కొంచెం పప్పులోకి ఉంచిన. పెసరపప్పులోకి కూడా బాగుంటుంది ఈ చింత చిగురు. అది ఫ్రెండ్స్, వంట అయిపోయింది. ఇంకా కారం వేసి కొంచెం మగ్గబెట్టి దించుకోవడమే. ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు గురువారం రోజు కదా, వంట చేసినాక ఇంకా అక్కడ నేను వంట చేసే కాడ అన్నపూర్ణమ్మ ఉంటుంది కదా, ఇంకా వంట చేయగానే చిన్న ప్లేట్లో అట్లా పెట్టింది ఫ్రెండ్స్. నాకు చేసినప్పుడల్లా పూజ చేసిన రోజు అట్లా పెడతా. స్నానం చేసి ఉంటాంగా మనం, ఇంకా వంట చేసినప్పుడు వండంగానే అక్కడ అమ్మవారి కాడ పెట్టి చిన్న ప్లేట్లో పెట్టి తర్వాతకి తింటాం. అదెందో కానీ అమ్మవారి కాడ పెడితే, దేవుళ్ళ కాడ పెట్టిన అన్నం టేస్ట్ బాగుంటుంది, ప్రసాదమైన అన్నమైన. ఇంకప్పటికే ఇంకా ఆకలి అవుతుంది. తొందరగా అమ్మవారికి పెట్టినాక ఇంకా నేనైతే అన్నం వేసుకొని తినేసిన ఫ్రెండ్స్. వంకాయ కూర బాగుంది. ఇది ఫ్రెండ్స్ నాది గురువారం రొటీను. ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయొచ్చు కదా, 2-3 లైక్లే వస్తున్నాయి. చూడడం అయితే చాలా మందిరే చూస్తారు. ఇంక ఇక్కడైతే నేను అన్నం అయితే తింటాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. చివరి వరకు చూడండి నా వీడియోని.